అనేది మనుషులకు ఉరిని తెస్తుంది అని చెప్తుంది బైబిల్. చూడండి, పరిశుద్ధ గ్రంథములు ఇలాగ తెలియచేస్తూ ఉంది. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అని అంటాడు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును కనుక భయపడకూడదు. ఈ శ్రమను చూచి ఇప్పటి కాల శ్రమలు ఇవి ఎన్నతగినవి కావు అని అంటున్నాడు. కనుక భయపడుట వలన ఏమొస్తుందంటే మనుషులకు ఉరి వస్తుంది అని అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో మరి 25వ అధ్యాయములో మనం చూసినట్లయితే భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అని అంటాడు. కనుక దేని గురించి మనము భయపడవలసినటువంటి పని లేదు. కనుక దేవుని పిల్లలారా, భయపడకూడదు. భయపడితే ఏమొస్తుందంటే ఉరి వస్తుంది. దాని వలన మనకు ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. ఆయా విధములుగా కూడా మనము ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కనుక బైబిల్ ఇలా చెప్తుంది. యాకోబు తెలియజేస్తున్నాడు, దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. దేని గురించి నువ్వు దిగులు పడతావు? ఎందుకు భయపడతావు? నువ్వు విశ్వాసమైతే, దేవుని బిడ్డవైతే, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే నువ్వు భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉన్నాడు. అందుకని ఒకవేళ నీకు ఏదైనా శ్రమ లేక ఇరుకు ఇబ్బంది తెలిస్తే నువ్వు దేవునికి అప్పగించుకోమని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. 1 పేతురు 4:18 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడే వారు సత్ప్రవర్తన గల వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవారు. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి ఉండదు. అందుకే క్రీస్తుకు నీవు అప్పగించుకో. ఇలాగ తెలియచేస్తున్నాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, నిర్గమాకాండం 23:20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. త్రోవలో, నీ యొక్క ఉద్యోగంలో, నీ వ్యాపారములో, నీ బ్రతుకు జీవన సమర పోరాటంలో ఒకవేళ ఆపవదా, లేక ఇబ్బంది, లేక ఇరుకు, ఒక శ్రమ నీకు వచ్చినప్పుడు ఆయన నిన్ను కాపాడి సిద్ధపరిచినటువంటి స్థలానికి నిన్ను రప్పించుటకు తన దూతను నీకు ముందుగా పంపుతాడని మోషే యేసుక్రీస్తు ప్రభువుగా వారిని వచ్చి ముందుగా దేవుని చేత బోధింపబడిన వాడిగా ఉన్నాడు. కనుక అందుకని ప్రభువు ఇలాగ తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే యోహాను సువార్త 17:12 ఇలాగ తెలియచేస్తున్నాడు. యోహాను సువార్త 17:12 ఇలాగ తెలియచేస్తున్నాడు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేర్చినట్టు నాశన పుత్రుడు తప్ప వాళ్ళు మరి ఎవడును లేడు అని అంటున్నాడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినట్టు వారిని నీ నామమందు వారిని కాపాడితిని, భద్రపరిచితిని అని అంటాడు. అవును, మనము దేవుని యొద్ద ఉన్నప్పుడు, ఆయన మన యొద్ద ఉన్నప్పుడు ఏ దిగులు మనకున్నది. సీయోనులో పాపులు దిగులు పడుతున్నారు, భక్తిహీనులకు బడుగు పట్టెను అని అంటాడు. ఈనాడు పాపులే దిగులు పడతారు, భక్తిహీనులే ఒడిగిపోతారు. కానీ క్రీస్తు యేసునందు వారు, క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారు
ఏ విధమైన దిగులు పడరు, ఏ విధమైన ఇరుకు పడరు, ఏ విధమైన ఇబ్బంది పడరు. కనుక దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కనుక దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాగ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడు మనకు ఆశ్రయముగాను దుర్గముగా ఉన్నాడు. అందుకంటాడు, ఈ శ్రమ దాటిపో వరకు ఈ యొక్క ఎండ నీకు తగలకుండా ఉన్నట్లుగా అంతఃపురములో కొంచెం సేపు దాగి ఉండవు అని అంటున్నాడు. దేవుని సన్నిధిలో నీవు ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆ క్రీస్తు అనే సంఘం అనే బండ మీద నీ ఉన్నప్పుడు, బండ అనే సంఘంలో నీ ఉన్నప్పుడు ఆయన హస్తము నిన్ను కాపాడుతుంది. ఆయన హస్తముతో నేను చాచి నిన్ను భద్రపరిచి తన కౌగిలిలో భద్రపరుస్తాడు. కనుక దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి, నీకు ఆశ్చర్యముగా దుర్గముగా ఉన్నటువంటి క్రీస్తును నీవు నమ్ముకో, ఆయన విశ్వాసం ఉంచు. ఏ విధమైనటువంటి ఇబ్బంది నీ గుడారంలో తగలదు. నీకు నీ పిల్లలకు క్షేమం కలుగుతుంది, నీకు నీ ఇంటి వారికి క్షేమం కలుగుతుంది, నీకు నీ తోటి వారికి క్షేమం కలుగుతుంది, నీకు నీ సహచర్యులకు క్షేమం కలుగుతుంది. కనుక క్రీస్తు యేసునందున్నట్టు వారికి ఈ శిక్ష ఎందుకంటే యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండే వారిని రక్షించు అని 34వ కీర్తన 10వ చరణంలో మనం చూస్తుంటాం. యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుని మీద నీవు ఆనుకొని ఉన్నట్లయితే, దేవునితో నీవు నీ జీవనం కొనసాగించినట్లయితే, ఆయన దోస మోషేతో చెప్తున్నాడు దేవుడు, ఇదిగో నిన్ను కాపాడి, త్రోవలో నిన్ను కాపాడి, స్థలములకు నీవు చేరవలసిన స్థలమును చేరు వరకు నా దూతను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఆయన నీకు ముందుగా వెళతాడు, ఆయన నీ వెనక ఆవహిస్తుంటాడు, నీ ఇరు ప్రక్కన ఉంటాడు. కనుక భయపడవలసినట్టు పని ఏమి లేదు. కనుక దేని గురించి దిగులు పడుతున్నావు? దేవుని బిడ్డ, నీ పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎక్కువని లేఖనం తెలియజేస్తుంది. నీవు ఆయన నమ్ముకో, ఆయన విశ్వాసం ఉంచుము, ఆయన మీద ఆనుకొనుము. ఆయన నీ హృదయవాంఛ తీరుస్తాడు, నేను ఆనందింపచేస్తాడు. నీకు క్షేమమును, నీకు కలిగిన వాటికి క్షేమమును కలుగు చేస్తాడని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండను. దేవుని యొక్క నామం మనం పాడుకుంటాం, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవా. దేవుని పిల్లారా, దేవుని యొక్క ప్రజల పక్షంగా ఆయన యుద్ధాలు చేస్తుంటాడు. ఆయన ప్రజల పక్షంగా తన దూతలను పంపిస్తాడు. ఆయన బిడ్డల పక్షంగా ఆయన తోడుగా ఉంటాడు. యెహోషువతో ఉన్నప్పుడు దేవుని దూత ఖడ్గధారుడా బయలుదేరి ఆయన దొంగిచ్చినప్పుడు, ఎవరి పక్షంగా వచ్చావు నీవు? వారి పక్షంగా వచ్చావా, మా పక్షంగా వచ్చావంటే నేను దేవుని పక్షంగా వచ్చాను అంటాడు. అవును, ఎవరి యందు దేవుని యందు ఎవడైతే బలము కలిగి, విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి ఉంటాడో ఆయన వారి ఆపత్కాలు మన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. కనుక దుర్గం అంటే కొండ, దాగుచోటు, నీవు నా దాగుచోటు నీవే అంటాడు. కనుక ఆ కొండలోనికి పరిగెత్తుకొని వెళ్లి సురక్షితముగా ఉండును. ఆయనే నీకు దుర్గం. అందుకని భక్తులు అంటారు, నా కొండ నీవే, నా కోటయు నీవే, నా దుర్గమా, నా శైలమా, నా కేడమా అనుచు అనేక విధాలుగా భక్తుడైనటువంటి కీర్తనాకారుడైన దావీదు స్తుతించాడు. నా దుర్గం, యెహోవా నామము బలమైన దుర్గము అంటాడు. ఆయన నామమే
బలమైన దుర్గం. ఆ దుర్గములోనికి పరుగులెత్తి నీతిమంతుడు విశ్వాసులైన వారు సురక్షితముగా ఉంటారు. కనుక దేని కొరకు పరుగులెత్తుతున్నావు? దేని నిమిత్తం నువ్వు పరుగులెత్తుతున్నావు? కనుక ఒకడు పరిగెత్తుకొని వెళ్ళి వ్యాధి తెచ్చుకున్నాడు, ఒకడు పరిగెత్తుకొని వెళ్ళి శాపం తెచ్చుకున్నాడు. నీవు దేని కొరకు పరుగులెత్తుతున్నావు? ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు పరిగెత్తితే దాని వలన నీకు క్షేమం కలదు. కానీ దేవుని నామములో, దేవుని యొక్క నామములో నీవు భద్రపరచబడినట్లుగా పైనున్న వాటి కొరకు పరుగులెత్తు. చూడండి, రూతు గ్రంథములో 2వ అధ్యాయము 12వ వచనములో బోయజ్ అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్టుకు వచ్చితివి, భయపడకు అని అంటున్నాడు. కుమారి, ధైర్యంగా ఉండు. నువ్వు చేసిన అంతా కూడా నాకు వినపడింది, తెలిసింది, విన్నాను. కనుక భయపడకు, ఇక్కడే ఉండు, స్థిరంగా ఉండి దేవుని యందు. ఆయన దుర్గం, ఆయన నీకు దుర్గముగా చేసుకో, ఆయన నీకు దాగుచోటుగా చేసుకో. నువ్వు సురక్షితంగా ఉంటావు. నీవు నీ స్వజనమును, నీ బంధువులను, నీ దేశాన్ని, నీ కలిగిన వారిని అందరినీ విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వచ్చావో తెలిసిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండటకు వచ్చిన ఆయన నీకు బహుమానం ఇస్తాడు. కనుక ధైర్యంగా ఉండు. అవును, యెషయా 43వ అధ్యాయం 1వ వచనం అంటాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటున్నాడు. కనుక పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు నిన్ను విడిపించుటకు దిగి వచ్చినటువంటి దేవుడు, నిన్ను రక్షించుటకు వచ్చినటువంటి దేవుడు. కనుక భూదిగంతపు నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు. రక్షించువాడను నేనే, దేవుడను నేను, ఏ దేవుడను లేడు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమస్యలో ఉండేనా, ఎలాంటి విపత్తులటువంటి ఇబ్బందుల్లోనైనా నిన్ను పరామర్శించి రక్షించువాడను నేనే. కనుక భయపడకు అని అంటున్నాడు. 365 సార్లు భయపడకమని చెప్తున్నాడు. క్రీస్తు యేసునందున్న వాడు దేని గురించి భయపడ్డు. భయపడుతున్నావంటే నువ్వు అవిశ్వాసిగా ఉన్నావన్నమాట. నీలో విశ్వాసం సన్నగిలిందకపోయినమాట, నీలో అవిశ్వాసం కూలిపోతుందన్నమాట. కనుక అవిశ్వాసి కాక విశ్వాసమై ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి పరిశుద్ధ దినం దేవుని యందు నీవును నీకు కలిగినట్టు వాటిని భద్రపరచబడినట్లుగా ఈ 2020 అంతా కూడా ఎంతో కీడు. ఒకవేళ 2-3 నెలలే ఒకవేళ సంతోషంగా ఉన్నామేమో. మనమందరము లోకంలో, ప్రపంచంలో మొదటి నెల, 2 నెలలు, 3 నెలలు, మరి 3వ నెల, 4వ నెల నుంచి శ్రమ అనేది మనకు మరి ప్రపంచంలో స్టార్ట్ అయ్యింది. అది చిలికి 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 గాలివానైనట్లుగా ప్రపంచ దేశాలకు వినిపిస్తున్నారు. కానీ క్రీస్తు యేసునందున వాళ్ళు భద్రపరచబడతారు, కాపాడబడతారు. కనుక ఇదిగో ఈ మాటలు వింటున్నట్టుగా, ఈ వీడియోను చూస్తున్నట్టు నీవు దేవుని యందు విశ్వాసం కలిగి నిజ దేవుని రెక్కల నీడన సురక్షితముగా వెళ్ళటకు నీవుదా పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన వారారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను చెప్తున్నాను. నేను మిమ్మల్ని కాపాడుతాను. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకునవలను అలాగూ నేను చేర్చుకునవలనని ఆశపడితే గాని వల్లపడినందున నేను వదిలివేస్తున్నాను అంటున్నాడు. అవును, చేతులు చాచి పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేతిలో నిన్ను భద్రపరచడానికి, ఆయన చేతిలో నీకు క్షేమమును కలిగింది. కనుక భూదిగంతపు నివాసులారా నా వైపు చూడండి, నేనే దేవుడను, ఏ దేవుడని మొదటి వాడను నేను. భక్తుడైనటువంటి
ఆ యొక్క పద్మసు ద్వీప పరవాసి అయినటువంటి యోహాను గారికి ఇలాగ చెప్తున్నాడు, భయపడకు, ఇదిగో నేను మృతుడిని ఇతని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నానని చెప్పి ఆయనను ఆదరిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొనండి. ఇలాగ తెలియచేస్తున్నాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనములో, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలి ఆయన పాదములు ఎదురుపడితిని. ఆయన తన కుడి చేతులు నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించవాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగములు సజీవుడిని ఉన్నాను. మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కనుక నా చిత్తం లేకుండా ఏది జరగదు. కనుక నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కాపాడబడదు, లోపలికి వచ్చినప్పుడు కాపాడదు. కనుక నువ్వు భయపడవలసిన పని లేదు, బడిగిపోవలసిన పని లేదు, నువ్వు పారిపోవలసిన పని లేదు. ఆ భయమే నీ ఎదురు పారిపో. నువ్వు భయపడటం వలన మనుషులకు ఉరి వస్తుందని లేఖనం తెలియజేస్తుంది. బహుగా భయపడుతున్నానంటున్నాడు. భయమే మనిషిని మింగేస్తుంది. కనుక దేని గురించి భయపడవద్దు, ఏ విషయం గురించి నువ్వు భయపడవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడుతుంది కాదు, నీవును నీ ఇంటికి నీ కలిగినంతటికి నీ క్షేమముగా కలుగుతుంది, క్షేమమవుతుంది. అలాంటి క్షేమమును ప్రభు ఈ యొక్క 2020లో మనందరికీ మన కుటుంబములకు ఇచ్చి మనందరినీ తన రెక్కల నీడన కాపాడి భద్రపరిచి తన కృపలో వర్ధల చేయనుగాక. ఆమేన్. దేవుని మాటలు మనందరి నిమిత్తమై మన వెనుకలు దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుంటాం. నమ్మకమైన మా తండ్రి, మా ప్రియపరుడు రాజా, మీ ఘనమైన నామమున స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు గాను, నమ్ముకోదగిన దేవుడు గాను, నమ్మని వాళ్ళు విడిచిపెట్టిన దేవుడు గాను ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక ఇదిగో ప్రభా, ఈ యొక్క 2020లో మరి అందరిలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క మా ప్రభా కరోనా ఆ యొక్క తెగులు ప్రపంచమంతా కూడా మనుషులను భయకంపితం చేస్తుంది. కనుక అలాంటి భయానకమైన పరిస్థితుల లోకములో కలిగినటువంటి మరి మనుషులు ఎంతగానో అల్లాడిపోతున్నారు, తగడిల్లిపోతున్నారు. కనుక నీ లేఖనమును బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం. నేనే భయపడకుడని ఆనాడు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చిన బిడ్డలను బలపరిచాం. నేనే ఇదిగో మృతుడనైతే గాని యుగంలో సజీవుడుగా ఉన్నాను, నేను మరణమును లోకమును సమస్తమును జయించి ఉన్నాను, భయపడవద్దని సెలవిస్తున్నాడు. కనుక ప్రభా, అలాంటి దేవుడు నీవుగాక మరెవడం లేడు. నీ యందు ఉన్నటువంటి శిక్షా విధి ఉండదని సెలవిస్తున్నావు. ఎందుకంటే నువ్వు మాకు ఆశ్రయంగా ఉన్నావు. మేము ఆశ్రయించి ఆశ్రయంగాను, మేము నమ్ముకున్న దుర్గముగాను ఉన్నావు. కనుక నీతిమంతుడు అందులో పరిగెత్తుకుంటాడు, సురక్షితంగా ఉంటాడు. కనుక ఈనాటి పరిస్థితులను బట్టి ఈనాడు మేము సురక్షితంగా ఉన్నామంటే నీ అందరూ మేము భద్రపరచబడుతున్నాయి. కనుక నేను నమ్మిన ప్రతి బిడ్డకను, నిన్ను ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి, ఆ యొక్క ప్రతి దేశమునకు, ప్రతి సంఘమునకు, సమాజమునకు, ప్రతి కుటుంబమునకు, ప్రతి వ్యక్తికి నువ్వు తోడుగా ఉండి, ఆశ్రయంగా ఉండి, దుర్గంగా ఉండి వారిని కాపాడగలిగిన దేవుడుగా ఉన్నావు. కనుక మా ప్రభా, నీ యందు ఉన్నట్టు వారు ఏ విధమైన శిక్షణ, ఏ విధమైన తెగులు వారు నియమించి అలాంటి పరిస్థితులు మాకు వచ్చినప్పుడు నీ యందు ధైర్యంతో, విశ్వాసంతో నీ యొక్క సన్నిధిని ఆశ్రయించి ప్రభా నీ మీద అనుకున్నట్టు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఇంతవరకు భద్రంగా క్షేమంగా ఉన్నాం. ఇక మీదట కూడా మేము క్షేమంగా ఉందామనే సలస్సు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన ప్రతి ఉపకారాల కొరకు, మీరు చేసిన మేలుడు కొరకు, మీరు ఇచ్చిన కాపుతల కొరకు నీకు వందనాలు చేస్తూ ప్రతి వ్యక్తిని, బిడ్డను, కుటుంబాలను, వారి వారికి కలిగిన సమస్తమును ఆశీర్వదించి దీవించి వర్ధన చేయమని దేవుని నామములు ప్రార్థించి మా ప్రభువును మా లక్ష్మి ప్రికుమారుడు క్రీస్తువారా ఈ పాదములు సమర్పించాడు వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి మీద నెరవేరునుగా. మా ఆహారం నేడు మాకు దయచేయము. ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేకుండా
కీడు నుండి తప్పించు రాజ్యం శక్తి మహిమై నిరంతరం నీవైన ఆమె యేసు రక్తము జయం శిలువ రక్తము జయం కలువ రక్తము జయం ప్రభు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రీడకనంత నాశనం యేసు నామమునికి మహిమ 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 మహామహిమ విజయం ఘనత కీర్తి ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు కలుగును గాక ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడు క్రీస్తు వారి కృప నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస సహకారం నుండి కూడి వచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులను ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తికి నీ సన్నిధి సహవాసం కోరి కాపాడి భద్రపరిచి క్షేమములు కలిగించి కృపలో భద్రపరిచి వద్దలు చేయను గాక ఆమేన్.